జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. లోకానికి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి తెలియనటువంటి వాళ్ళు నాతో పాటు చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పచ్చు. ప్రతినిత్యం మనం సూర్యుడిని చూస్తాం, కానీ ఆయన భగవానుడు అనేటటువంటి ఆ ఆలోచన ఎంతమందిలో ఉంది? ఆ భగవానుడి యొక్క శక్తిని తెలుసుకుందాం. అలాగే ఒక్కసారి ఆ సూర్యకిరణాలు మనం తాకేటటువంటి సూర్యకిరణాల యొక్క శక్తి మన భౌతికంగా మన దేహానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా లోక కళ్యాణం ఎలా చేస్తుందో తెలుసుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. సూర్య భగవానుడి యొక్క అద్భుత శక్తిని వివరించి అది మన జీవితానికి, దేహానికి, దేశానికి ఎంత అత్యుత్తమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందో, అణువణువునా కూడా మనల్ని భగవానుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడో చెప్పడానికి మన ముందు ఉన్నారు సూర్య ఉపాసకులైనటువంటి విక్రమాదిత్య గారు. చాలా చాలా విషయాలు వారి నుంచి నేర్చుకుందాం, తెలుసుకుందాం, అలాగే మనం ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. మీరు ఆ వారితోటి మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము అని వారు చూపించినప్పుడు మీరు యజ్ఞం చేస్తూ, గురువుగారు నేను ఇది చేశానండి, నేను ఇలా చేశానండి అని అంటే, సార్ నేను అప్పుడు మీలో, మీరు నమ్మండి, ఒక తాపత్రయం చూసా. ఏమని? ఎలా అయినా తుఫాన్ ఆపాలి అంటే, వాస్తవం చెప్పంటారా, అందరిలాగే నేను అనుకున్నానండి, తుఫాన్ ఆపేస్తారా వాస్తవం. అవును. కానీ ఈ వాస్తవం జనాలకు తెలియదు అని నేను అనుకోని, తుఫాన్ ఆపేస్తారా, ఇది జరుగుతుందా అని. కానీ వార్తలు చూస్తే తుఫాన్ వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ ఇలా ఉండండి, చాలా అలర్ట్ వస్తుంది. రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి గవర్నమెంట్ అంత పట్టి ఉంది. మీరు ఈ యాగం గురించి, యజ్ఞం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తున్నానండి, ఏం జరుగుతుందో చూద్దామని. తుఫాన్ వస్తుంది, తుఫాన్ రావాలి నేను కోరుకున్నా, మీరేమనుకోవద్దు, మీరు నన్ను ఏం చెప్పించలేదు, ఎందుకంటే మీకు అంత పవర్ ఉంది కాబట్టి రిక్వెస్ట్, తుఫాన్ రావాలి. అదే కదా మరి, ఎందుకంటే ఈ కోట్ల మందిలో నేను ఒకదాన్నే కదండి. సూర్యకోటికి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఒక్కరే, కానీ నాలాంటి వాళ్ళు ఎంతో కోటాను కోట్లు ఉన్నారు. కోటాను కోట్లు. నిజం చెప్తున్నానండి. నాకు అక్కడ చాగంటి వెంకట చాగంటి గారి మీద గౌరవం ఎన్ని రెట్లు పెరిగిందంటే, ఆయన తుఫాన్ ఆపేస్తాం చూడండి అలాంటివి మాట్లాడలేదండి. చూద్దాం, అది తీరం మార్చుకుంటుంది, ఇలా దిశ మార్చుకుంటుంది అనేది చెప్పి, చూద్దాం ఏమవుతుందో అన్నారు. నేను వెంటనే అన్నా, ఇదేంటి ఈయన ఛాలెంజ్ చేసి చెప్పాలి కదా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్క రోజులో కోటీశ్వర్లు అయిపోతారు, 24 గంటలో ఏంటో అవుతారు, ఆ తర్వాత ఇదేదో అవుతారు అని అంటే, నేను అప్పుడు అనుకుంటే ఈ చెప్పేవాళ్ళు ఎందుకు అవ్వలేదా అనే డౌట్ వస్తుంది. ఆయన దిశ మార్చుకుంటది, చూద్దాం ఏమవుతుందంటే నాకు క్యూరియాసిటీ వచ్చింది, చూద్దాం నేను కూడా అనేసి నేను వెయిట్ చేశా. నిజంగానే తుఫాను దిశ మార్చుకుందండి. ఇప్పుడు ఇది చెబితే చాలా మంది కింద ఏ కామెంట్స్ పెడతారో అది వాళ్ళకి నేను వదిలేస్తున్నాను, కానీ ప్రత్యక్షంగా ఆ వీడియో చూసిన దాన్ని నేను, ఆ తర్వాత నేను షాక్ అయినా. నేను అది ఎక్కడో ఒక శక్తి ఏదో ఒక విధంగా ఈ ప్రపంచంలో పని చేస్తూ మనకు వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాలని చాలా వరకు ఆగుతున్నాయి. మీరు అదే రోజు అంటే ఇది 26 అక్టోబర్, మనకి 26వ తారీఖే మార్నింగ్ తెలిసింది తుఫాన్ వస్తుంది అనే విషయం, అప్పటికప్పుడు తెలిసింది. సాయంత్రం ఆయన ఒక మెయిల్ పెట్టారు, యూట్యూబ్ లో వీడియో పెట్టారు. నేను అప్పుడు కాకినాడలోనే ఉన్నాను, అప్పుడు వాతావరణం మారుతుంది. ఇది మోంతా తుఫాన్. మొన్న అక్టోబర్, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 26వ తారీఖు ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. తుఫాన్ వస్తుంది, వీడియో చూసా. గురువు గారు వెంటనే ఇమీడియట్ గా మెయిల్ పెట్టా, నేను కాకినాడలోనే ఉన్నాను, నేను ఏమన్నా దీన్ని ఆపగలనా అంటే, నేను ఆల్రెడీ యూనివర్సిటీ, ఆయన ఒకసారి అమెరికాలో ఒక తుఫాన్ వస్తున్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడ దాన్ని ఆపారు, దాన్ని మార్చడం నేను వీడియోలు చూశాను. నిజమా? ఫస్ట్ నేను ఆయన శిష్యుని అవడానికి కారణం, అదేదో మంచి స్టేట్ తుఫాన్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2024లో.
వెంటనే నేను ఆయనకి అప్లై చేసి, నేను వెజిటబుల్ థెరపీలో ఉన్నాను. కూరగాయల వైద్యం చేస్తున్నాను. నాకు జనాలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని తాపత్రయం ఎక్కువుంది. నేను సన్ స్పిరిచువల్ సొసైటీ అని ఒక ట్రస్ట్‌ని పెట్టుకున్నాను. నేను జనాలకి ఏ రకంగా సహాయపడగలను? నాకు వేదంలో ఈ కూరగాయల వైద్యానికి ఏమైనా ప్రమాణాలున్నాయా? నేను దీని మీద పీహెచ్‌డీ చేద్దాం అనుకుంటున్నానని మెయిల్ పెట్టా. ఓహ్! ఆ! అప్పుడు ఆయనకి నేను కనెక్ట్ అయ్యా. లక్కీగా ఇక్కడ మనకి తుఫాను వస్తుల్లోకి ఆయన అప్పుడు ఆపాడు గదా! ఎక్కడో అమెరికా నుంచి ఇంకొక కంట్రీ ఇంకొక స్టేట్‌కి వెళ్లి ఆయన ఆపగలిగారు. 1 డేలో. ఆయన అప్పుడు మార్పు అంటే ప్రమాదం ఉధృతిని తగ్గించగలిగారు. ఇక్కడ మనకి 26 తారీఖు 27 నుంచి హాలిడేస్ ప్రకటించేసింది. హ్మ్. 27 నుంచి అవును. 24 రోజులు అదే సార్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీము అలర్ట్ ఐఎండీ అయిపోయింది. యెస్. అందరూ అలర్ట్ అయిపోయి ఉన్నారు. అన్నీ డిక్లేర్ చేసేసారు. 19 నిజంగా కోట్ల రావాలి. ఎందుకంటే సైన్స్‌ని నేను నమ్ముతాను కాబట్టి తుఫాన్ రావాల్సిందే. ఎందుకంటే 19 కోట్ల నష్టం దాన్ని బాగు చేయడానికి ఒక ఫండ్ పెట్టుకున్నారు. అవును. అంటే మీకు ఇందాక ఎక్కడ మధ్యలో వచ్చానంటే, హ్మ్. కాకినాడలో ఉన్న ఒక ఆ! వ్యక్తి ఒక వీడియో పెట్టాడు. ఆ! సముద్రం మీద ప్రతికూల శక్తి ఉధృతం అవ్వటం సత్యం. హ్మ్. కానీ కాకినాడలోంచి అంటే హ్మ్. భూమి మీద నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక దైవ శక్తి వచ్చి ఆ దుష్ట శక్తిని బలహీనపరిచి దారి మళ్లించింది అని ఒక వీడియో పెట్టాడు. హ్మ్. గమనించారు. ఇది రావటం నిజం. ఐఎండీ అంచనాలు ఇప్పటివరకు ఎప్పుడూ కూడా తప్పలేదు. తప్పలేదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఉధృతం 80 కిలోమీటర్ల అవును. స్పీడి, అవును. 30 కిలోమీటర్ల మించి పెరగలేదండి. అవును. నేను ఊరు వెళ్ళిన వెంటనే అనపర్తి వెళ్ళాను. అంటే హ్మ్. నేను కాకినాడలో ఉన్నాను. నాకు అక్కడ యాగశాల యజ్ఞం కుదరదు. నాకు అనపర్తికి 40 కిలోమీటర్ల దూరంలో కాకినాడ. హ్మ్. నేను గురువుగారిని అడిగాను. ఏవండీ ఇప్పుడు మనం చేసే యజ్ఞం తాలూకు ఎఫెక్ట్ 50 కిలోమీటర్ల రేడియేషన్‌లో అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది. మాకు ముందే చెప్పారు. మరి నేను కాకినాడలో అనపర్తిలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను దాన్ని ఆపగలను అని అడిగినప్పుడు, మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఫస్ట్ అంటే ఎవరన్నా ఉన్నారా చేసేవాళ్ళు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటే ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉండి ఎవరో ఎదరకు రాకపోతే ఆయన చిన్నబుచ్చుకుంటారు. యెస్. నేను వెజిటబుల్ థెరపీ నేర్చుకున్నానండి. నేర్పించి వెళ్ళిపోయిన ఆయన నాతో పాటు 100 మంది నేర్చుకుంటే ఒక్కళ్ళం కూడా రిప్లై ఇవ్వలేదు ఆయనకి. బాధపడ్డారు. ఇది ఇంకెవరికీ చెప్పకూడదు అనుకున్నాడు ఆయన. తర్వాత అంటే చీకట్లో చిరుదివ్వ అంటారు కదా! అలా ఒక్క మెసేజ్ పెట్టా. గురువుగారు నేను దీన్ని అభివృద్ధి పరచాలనుకుంటున్నాను. నేను కొన్ని వందల మందిని మీకు చెప్పకుండానే కాపాడేశాను. మీరు చెప్పిన విజ్ఞానంతో. కానీ నాకు ఇంకొంచెం మెళకువలు కావాలని పెట్టినప్పుడు ఆయనలో ఆ ఉత్సాహం వచ్చింది. యెస్. నా విజ్ఞానం చచ్చిపోలేదు. నేను నీ కోసం బ్రతుకుతానన్నాడాయన. ఒక్కళ్ళుంటారు. ఆయన ఇలాగ అన్నాడు. ఒక్కడుంటాడన్నట్టుగా. నేను నీ కోసం యెస్. ఉంటానని చెప్పేసి నాకు మళ్ళీ దాంట్లో మెళకువలు నేర్పించారు. అలా చాగంటి గారు పడే తపనకి నేను అవునండి. మెయిల్ పెడితే ఇమ్మీడియేట్‌గా నాకాయన అద్భుతమైనటువంటి ప్రోటోకాల్ అంటే దాన్ని ఎలా ఆపాలి యెస్. నేను మీరు మీరు వారితోటి ఆ వీడియోలో డిస్కషన్. జరిపినటువంటి సంభాషణ నేను చూసాను. చూసిన తర్వాత అప్పుడు నిజంగా చెప్పాలంటే నాలోనే ఒక యుద్ధం ఆ! మొదలైంది. ఇది వేదమా? సైన్సా? వేదమా? సైన్స్. సైన్సా? నేను చూడాలి. యాక్చువల్‌గా ఆహ్, దాన్ని వెంటనే నేను ఎపిసోడ్ చేసి పెడితే ఇది జనాలకి నిజంగా పట్టదండి. అది అపహాస్యం చేయడానికే కృష్టులున్నారు. ఆపే దురంధరులు మీరున్నారు. కానీ దుర్మార్గమైనటువంటి వీళ్ళు చాలా మంది అవునవును. ఉన్నారు. నాకెందుకో మీరు చేసినటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో ఆ రోజున అంత పెద్ద శక్తిని మీరు నిబిడీకృతం చేసి యజ్ఞం ద్వారా అది పంపించడం అనేది నా బ్రెయిన్‌లో ఇలా పడిపోయిందండి. నేను ఎన్ని కృతజ్ఞతలు వెంకట చాగంటి గారికి చెప్పానో, మీకు చెప్పాను. మీరు వెంటనే నేను మీకు అవును. అవును. మెసేజ్ కూడా పెట్టారు. పెట్టినట్టున్నాను అవును. కదా! అవును. పెట్టారు. పెట్టానా? పెట్టారు. పెట్టాను. పెట్టాను. హ్మ్. అది నాకు ఆనందం పట్టలేకపోయాను సార్. ఆ! కానీ ఇది ప్రపంచానికి నేను చెప్పాలి అనంటే నిజం చెప్తున్నాను. నేనప్పుడు చెప్పి ఉంటున్నట్టయితే వెర్రి పుష్పంని చూసినట్టు చూస్తారు. చూస్తాం. అందుకని దీన్ని ప్రపంచానికి చెప్పాలి. నా వేదం యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి. తర్వాత మీరు ఏదైతే ట్రస్ట్ పెట్టి మీరు సేవ చేస్తున్నారో, మీరు ఫోను చేసినప్పుడు ఒక మాట అంటారు. అమ్మా సూర్యోస్మి అంటారు. మీరు ఎప్పుడు ఫోను చేసినా అదే మాట అంటారు. సూర్య భగవానుడిని ఇంత తలుచుకుంటున్నారు మీరు. ఆ శక్తి ఏంటి అనేది మన జనానికి తెలియట్లేదు. ఎందుకంటే వెంకట చాగంటి గారి యొక్క నిజంగా ఆయన మనకు దొరకడం అదృష్టం. నిజంగా చాలా ఎన్నో అదృష్టం. జన్మల అదృష్టం అండి. అలాగే ఆయనకి మీలాంటి వాళ్ళు తోడవడం అనేది ఉంది చూసారా? హ్మ్. అర్జునుడు ఉంటేనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇది బయటికొచ్చింది బయటకొచ్చింది. సార్. అంతేగా. అట్లా నాకు అప్పుడు నేను ఆలోచించిన తర్వాత నాకింత టైం ఎందుకు పట్టింది అనంటే, నేను ఎన్నో చూస్తూ దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి? ఈ శక్తిని నేను జనాలకు పరిచయం చేయాలని ఆలోచించి అప్పుడు నేను మొన్న మిమ్మల్ని ఫోను చేశా. రిక్వెస్ట్ అవును. చేశాను. ఇది జనంకి చెబుతాం సార్. ఇది జనాలకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఏవో చేస్తున్నారు. కానీ ప్రతిఫలము
ఎంతమందికి వస్తుంది అనేది నాకు తెలుసు. రావట్లేదు. కానీ ఒక వాస్తవం ఉన్న చోట ఆ వాస్తవాన్ని బయటికి ప్రదర్శించినప్పుడు, ఆ వాస్తవం తెలిసినప్పుడు చెప్పకపోతే నేను నిజంగా ఈ మధ్య వెయిట్ పుటాన్ అయిపోతానండి. కనీసం తిరిగిచ్చేయాలి. ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను వెయిట్ లాస్ అవుతానని అనిపించింది. నిజంగా ఇక్కడ చెప్పాలంటే వన్స్ అగైన్ వెంకట చాగంటి గారు సార్, నా కృతజ్ఞతలు చెప్పే టైం ఇప్పుడొచ్చింది. ఆ రోజు నిజంగా మీరు తుఫాన్ని దారి మళ్లించారు. ఇది ఎవరు ఎన్ని వెధవ కామెంట్స్ పెట్టినా నేను లెక్క చేయను. ఇది వాస్తవం. ఎందుకంటే అప్పుడు నేను చూశాను, ఆ వీడియోస్ చూశాను. ఆ సత్యం నాకు తెలుసు కాబట్టి. మా కాకినాడ ప్రజలు కాదండి, ఇక్కడ అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా మీకు. అలాగే ఈ వేదికగా మా విక్రమాదిత్య గారికి నిజంగా ఆ మీ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది సార్, విక్రమాదిత్య. నేననేది ఈ శక్తిని, ఈ సూర్య శక్తిని మనము మానవాళికి ఆరోగ్యపరంగా కానివ్వండి, ఐశ్వర్యపరంగా కానివ్వండి, కుటుంబ బంధాల పరంగా కానివ్వండి, ఈ సమస్యలకి దారి చూపించగలుగుతుందా? చూసి కూడా మాట్లాడతావా అంటే నాకు మీకోసం, నాకు అర్థమైంది. మీ ప్రశ్న మీది కాదు, మీకోసం కాదు, మన వాళ్ళ కోసం అని అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మొన్న అక్షయ తృతీయ జరుపుకున్నాం కదా. అవును. అక్షయ తృతీయ యొక్క అర్థం ఏంటంటే తెలీదు సార్. తృతీయ అంటే బాగా పరమేశ్వరుడికి బాగా ఇష్టమైనటువంటి తిథి. అక్షయం అంటే క్షయము కానిది. అక్షయ పాత్ర అని పేరు ఎప్పుడైనా విన్నారు? విన్నాను. ధర్మరాజు గారి దగ్గర, ద్రౌపది దగ్గర ఉండేది. అది ఎవరిచ్చారు? సూర్యుడే ఇచ్చాడు. అక్షయ పాత్ర అంటే ధర్మరాజు జోదమాడి మొత్తం సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అరణ్యవాసం చేయాల్సి వస్తుంది. అరణ్యవాసానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలు, నువ్వు లేని రాజ్యంలో మేము ఎలా ఉంటాం రాజా, మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం, మీకు ఎంతకాలం అయితే అంతకాలం మీతోటే ఉంటాం, మేము విడిచి మేము ఉండలేం. ఓకే, మీరు అంటే జోదం ఆడడం తప్పు అని చెప్పడం కోసం ఇది. మరి సరే, నేను చేసిన తప్పుకి నాతో పాటు నా తమ్ముళ్ళు, నా భార్య, మేమందరం శిక్ష అనుభవిస్తాం, ఏదో కందమూలాలు తింటాం. మీరందరూ అతిథులు కదా నాకు, మీకు నేను ఆహారం ఎలా ఇవ్వాలి, అతిథి సత్కారం ఎలా చేయాలి, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు కదా, మొత్తం కోల్పోయాను కదా అన్నప్పుడు గురువు, ఎవరైతే ఈ ధర్మరాజుకు గురువు ఉంటారో, ఆస్థాన గురువు ఉంటారో, ఆయన చెప్పారు, నువ్వు సూర్యుడిని ప్రార్థించు, దారి ఆయన చూపిస్తాడు అన్నప్పుడు, తన కోసం కాదు కదా, తన మీద ఆధారపడినటువంటి జనం కోసం ఆయన ప్రార్థించాడు. కాబట్టి రాజానికి కావాల్సింది అక్షయ పాత్ర అని ఆయన స్వయంగా ప్రత్యక్షమై ఇచ్చారు. మనకు తుల్జాపూర్ భవానీ శివాజీ మహారాజుకి ఖడ్గాన్ని ఇచ్చినట్టు కలియుగంలో, అప్పుడు ద్వాపర యుగంలో ధర్మరాజుకు ప్రత్యక్షమై అక్షయ పాత్ర సూర్య భగవానుడు. సో ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా అదే పేరు పెట్టి నిత్యాన్నదానానికి కూడా అదే పేరు పెట్టారు కదా. అది నిజంగా వాస్తవం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఒక యజ్ఞం చేపిస్తారు సార్, సూర్య భగవానుడి యజ్ఞం. దాని ప్రాశస్త్యం చెప్పండి, దాని గొప్పతనం చెప్పండి. ఎందుకంటే ఆ మాట అంటుంటేనే నాకెంతో ఒక గుండె నిండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే మీరు అంత అద్భుతంగా చెప్తారు దాని గురించి. అలాగే మీరు యజ్ఞం చేసేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చేసినప్పుడు అప్పుడప్పుడు లైవ్ లో చూపిస్తూ ఉంటారు నాకు, వీడియో కాల్స్ చేసి, పక్కన ఎవరున్నా కానీ మిత్రులు, సార్ అదేంటి విక్రమాదిత్య గారు చేస్తున్నారు మేడం, చూడండి, నమస్కారం పెట్టుకోండి అని చెప్పేసి అని అంత అద్భుతంగా చేస్తారు సార్. త్వరలో ఆ యజ్ఞం నేను కూడా మీ ద్వారా చేయించాలి అనే ఒక సంకల్పం ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి దానివల్ల ఎలాంటి శక్తిని మానవాళికి అందుతుంది? అంటే మనం మీరు ఏదైనా శ్లోకాలు చదివినప్పుడు ఫలశ్రుతి చివరిలో చెప్తారు. అవునండి, ఫలశ్రుతి ఉంటాను అంటే ఇది పఠించడం వల్ల ఇది మనకు లాభం. ఇక్కడ నేను చేసేది యజుర్వేద అంటే మనకి ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, యజ్ఞయాగాది క్రతువులకి వేదం ప్రమాణం. యజ్ఞయాగాది క్రతువులకి వేదం ప్రమాణం. ఎంత ప్రమాణం అంటే, ఇటుకు ఎంత సైజు ఉండాలి, యజ్ఞకుండం ఎంత సైజు ఉండాలి, దాంట్లో మనం ఏమేమి వాడాలి, ఎలా వాడాలి అనేది వేదం చెప్పింది. కాబట్టి యజ్ఞానికి వేదమే ప్రమాణం. ఇక్కడ ఆ వేదంలో ఇవ్వబడినటువంటి మంత్రాలు స్వాహాకారంతో ఇస్తే మాత్రమే ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు లౌకికంగా చాలా మంది చాలా చేస్తున్నారు, వారాహి అని, అవని ఇవన్నీ, ప్రమాణాలు లేని వాటికి ఫలితాలు ఉండవు. ఇప్పుడు ప్రియా చౌదరి గారు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు, ఆవిడకు ఒక డోర్ నెంబరు ఇవన్నీ ఉన్నాయి. నేను కరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, పోస్ట్ ఆఫీస్ రూల్ ప్రకారం 2 అడ్రస్
ఫ్రమ్ అడ్రస్ అవన్నీ రాసి అక్కడ ఇస్తే అది పట్టుకెళ్ళి మీకు వస్తుంది. నేను పోస్ట్ కార్డ్ మీద రాయలేదు, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాయలేదు, లేదు. ఉమ్. అక్కడ పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఎవరికి పట్టుకెళ్ళి ఇస్తారు? పోస్ట్ ఆఫీస్లోనే ఉంటాయి. అలా వేదంలో లేని మంత్రాలని, ప్రమాణం లేని మంత్రాలని యజ్ఞంలో వేస్తే అగ్నికి అజీర్తి చేస్తుంది, అది దహించి వేస్తుంది. ఇది నేను 1, 2 మీరు చెప్పినటువంటి ఈ యజ్ఞాలకి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా ఈ యజ్ఞాలు చేసేటప్పుడు విపరీతమైనటువంటి అది అగ్ని జ్వలించటం చూశానండి. అసలు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు కూడా. కొన్ని అలాంటి వికృతులు చూశాను నేను. జరుగుతాయండి. అంటే చూసి నేను చాలా మందికి హెచ్చరించాను కూడా, దయచేసి వీటికి వెళ్ళకండి, ఇది కరెక్ట్ గా హోల్డ్ చేసేటటువంటి గురువులు నాకు కనిపించలేదు, మీరు కొంచెం జాగ్రత్త వెళ్లే ముందు అని చెప్పేశాను. ఇలా అంటే మిడిమిడి జ్ఞానంతో వేద జ్ఞానం లేని వాళ్ళు చేసే యజ్ఞాల వల్ల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లెనిను సమ్మర్ ఎండ దృష్టి. ఇప్పుడు భగవంతుడేమి దుర్మార్గుడు కాదు, మనం పొల్యూషన్ చేయడం వల్ల వాడకూడని పదార్థాలు యజ్ఞంలో వాడితే అవి ఇప్పుడు నేనేదో మామూలు హోమం చేసేసి ఒక పేలాలు ఉంటాయి కదా, వరి పేలాలతో లేకపోతే తెల్లవాళ్ళతో నేను తుఫాన్ ఆపలేదు. నేను ఆపడానికి నాకు ఆయన ఇచ్చిన లిస్ట్లో కొన్ని రకాల వనమూలికల్ని, అంటే ఆ తుఫాను వస్తున్నట్టు అంటే ఎక్కడ కేంద్రీకృతం అయిందో అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని గుర్తించి దానికి తగ్గట్టుగా ఇక్కడ పదార్థం రెడీ చేసుకోవాలి. నేను ఇంత లడ్డూల్లా తయారు చేశాను, దాంట్లో హవిస్సుగా ఇచ్చేటువంటి పదార్థం అది బ్లాస్ట్ అయి ఒక పాజిటివ్నెస్ అని సృష్టించాలి. వరి పేలాలు వేసేస్తేను, తెల్లవాళ్ళు వేసేస్తేను, మనకి ఇష్టం వచ్చినట్టు దొరికిన కట్టెలేస్తేను జరగదు. అది అందులో వాడే సమిధతో, అందులో వాడే పదార్థంతో, అందులో వాడే పోషక విలువలు ఉన్నటువంటి ఔషధాలతో అది జరుగుద్ది. స్వాహ అదే యజ్ఞం గచ్చ స్వాహ అంటే వస్తున్నటువంటి తుఫాను యజ్ఞానికి మాట వినుగాక, సముద్రం గచ్చ స్వాహ ఎక్కడి నుంచి అయితే వస్తున్నావు అక్కడే నిర్వీర్యమైపోగాక మంత్రం. అలా అన్నాను. ఏమివ్వాలి? యా జాతా ఓషధయో దేవేభ్యః ప్రయుగం